ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. నారాయణం చ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్. నరనారాయణులకి నమస్కారం చెప్తూ, మరి కార్తీక మాసం కాబట్టి కార్తీక ధర్మాలని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. స్నానం, దానం, జపం, అర్చనం, శుద్ధమానస, పితృకార్యంచ అన్నారు. అంటే స్నానం 30 రోజులు చేయాలి. 30 రోజులు కూడా యథాశక్తిగా దానం చేయాలి. అర్చనం, ఆ భగవంతుడిని పూజించాలి. శుద్ధమానస, పవిత్రమైన మనస్సుతో స్వామిని పూజించాలి. ఇంకా మరి కార్తీక మాసంలో ఉన్న ధర్మాలన్నీ కూడా మనం ఆచరించాలి. కృత్తికా నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం కాబట్టి ఇది కార్తీక మాసము అన్నారు. చేత ఆ నరనారాయణులకి నమస్కారం చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం ఉంటుంది. మరి ద్వితీయ స్థానంలో బుధుడు ఉండడం వల్ల మీ యొక్క క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. భాగ్యస్థాన గురుడు వల్ల పబ్లిక్ రిలేషన్స్ అనుకూలం. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. షష్ఠస్థాన శాట్రన్ ప్రభావంతో ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఎంచేత మీ యొక్క గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాల్లో ఉండడం ద్వారా ఈ వారం విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. అంటే ఉద్యోగపరంగా చూస్తే అధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఈ పని నువ్వే చేయగలవని చెప్తారు. వృత్తుల పరంగా మనం చూస్తే ఫైనాన్స్, జనరల్, కిరాణా, అలాగే చేతి వృత్తి పనివారు, కార్మికులు, న్యాయవాదులు, వైద్యులు, కళారంగ వారు, ఇలా ఆయా వృత్తులు చేసేటువంటి వారు, స్వతంత్ర వృత్తుల వారు, అంటే వృత్తి 10 మంది చేయొచ్చు, ఒకళ్ళే చేయొచ్చు. ఒకళ్ళు చేసిన వాళ్ళు కూడా కాస్త ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఇబ్బంది పడవలసిన పని ఉండదు. 2, వివాహాది ప్రయత్నాలు, నూతన గృహ నిర్మాణాది ప్రయత్నాలు ముందు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరగడం, ఇవన్నీ కూడా మీకు తప్పనిసరిగా కొనసాగుతాయి. అంచేత ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారిని బాగా పూజించండి. విశేషమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు.